వెల్కమ్ బ్యాక్. ధన్తెరస్ ముందు బంగారం ధర దడ పుట్టిస్తోంది. 1,30,000 మార్కును దాటడంతో గోల్డ్ రేట్ ఏ స్థాయికి వెళుతుందోనని ప్రజల్లో టెన్షన్ నెలకొంది. రోజుకో రికార్డును క్రాస్ చేస్తూ బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. పైకే కానీ కిందకు చూడని బంగారం రోజుకో రికార్డుతో గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది. ఇక సామాన్యుడికి అందని ఎత్తులో ఉన్న బంగారం ధర నిన్న ఇవాళ కలిపి 5,000 రూపాయలకు పైగా పెరిగింది. దీంతో సామాన్యులు వీసమెత్తు బంగారం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక వెండి అయితే ఏ మాత్రం తగ్గటం లేదు. కేజీ వెండి 2 లక్షలకు చేరుకుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,85,763 రూపాయలు పలుకుతోంది. ఇక అంతర్జాతీయ విపక్షలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ చోటు చేసుకోబోతూ ఉన్నాయి? గోల్డ్ పైకే వెళుతోంది. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? బంగారం కొనాలంటే అసలు ధన్తెరస్ దీపావళి సెంటిమెంట్స్ ఉన్నటువంటి కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి? అసలు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలా ఉండబోతోంది? ఈ బంగారం పరుగు అనేది ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం అందించడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్టులు ఉన్నారు. స్పెసిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మాధవి గారు. అండ్ మీ అనాలిసిస్ ఏంటండి? మనం చూసినట్లయితే డే బై డే కూడా గోల్డ్ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1.4 కూడా చాలా ఈజీగా టచ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మీ అనాలిసిస్ ఏంటి పరుగుకి సంబంధించి? సో బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టార్గెట్ గోల్డ్ కి ఇచ్చిందండి. అంటే ఇప్పుడు మన ఇంటర్నేషనల్ మార్కెట్ లో $4,000 ఔన్స్ పెరిగింది. అది $5,000 కూడా పెరగొచ్చని ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక కొత్త సంచలనమైన ఒక కొత్త రికార్డ్ ప్రైజ్ అనేది చెప్తూ ఉన్నారు. ఫ్యూచర్ లో ఇంకా పెరగొచ్చు అని. దట్ ఈస్ వన్ అనాలిసిస్. సో ఇప్పుడంతా కూడా ఈక్విటీని కూడా వదిలిపెట్టి అందరు కూడా మెటల్స్ లో అంటే సేఫ్టీ హెవెన్ అయిన మెటల్స్ వైపు వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే ట్రేడ్ వార్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ రైజ్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ట్రేడ్ వార్ ఎన్ని రోజులు ఎంతవరకు ఇంటెన్సిఫై అయితే గోల్డ్ అంత రైజ్ అవుతున్నట్టుగా మాకు మొత్తం ఈ అనాలిసిస్ లో మేము చూస్తున్న ఈ గోల్డ్ ఏదైతే మనకి ఈ అప్ ట్రెండ్ కనిపించిందో అది ఈజ్ ఈక్వల్ టు మాకు ట్రేడ్ వార్ లాగా కనిపిస్తుంది. సో రీసెంట్ గా మళ్ళీ ఇంకొకసారి ట్రంప్ ట్రేడ్ వార్ ని చైనా మీద 100% టారిఫ్స్ వేస్తామంటూ మళ్ళీ అక్కడ బెదిరించారండి. సో దాంతో మళ్ళీ ఇంకొంచెం ఇది ఇక్కడ ఆగేటట్టుగా లేదు. సో ఈ ట్రేడ్ వార్ అయితే ఇక్కడతో ఆగదు, అది కంటిన్యూ అవుతూనే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. చైనా కూడా ఎటువంటి పద్ధతిలో కూడా తగ్గకుండా ఓకే మీరు వెయ్యండి మేము చూద్దాం అన్నట్లుగా రిట్రీట్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ వార్లలో మనం చాలా టైప్స్ ఆఫ్ వార్స్ చూసాం. అంటే గోల్డ్ పెరిగేది ఎప్పుడు అని మనం అందరం అనుకునే వాళ్ళం. సో ఏదైనా వార్లు జరిగేటప్పుడు దేశాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు గోల్డ్ పెరుగుతుంది అనేది మనం చూసాము. ఈ ట్రేడ్ వార్ కూడా ఏమి అటువంటి యుద్ధాలకు ఏమి తక్కువ లేనట్టుగా ఈ ట్రేడ్ వార్ కూడా ఒక యుద్ధంలాగా మనకి పరిగణించి ఈ విధంగా గోల్డ్ అనేది మనకి పెరుగుతుందండి. అసలు కాకపోతే ఇదంతా కూడా మన ఇండియాకి అయితే కొంచెం పాజిటివ్ గా, ఎందుకంటే ఇండియన్ హౌస్ హోల్డ్ ఉమెన్ కానీ మనం అందరం కానీ ఆల్మోస్ట్ అంటే మన జీడిపి 4 ట్రిలియన్ మనకి డాలర్స్ అండి. అంటే మనం 88% ఆఫ్ జీడిపి వర్త్ ఉన్న వాల్యూ ఆఫ్ గోల్డ్ మన ఇండియాలో ఉంది. అంటే మనం చాలా కన్సిస్టెంట్ కంట్రీ కానీ లేకపోతే ఒక సేఫ్ గా ఎకనామికల్ గా చాలా స్ట్రాంగ్ ఇండియా అనేది మనకి గోల్డ్ రిజర్వ్స్ మన దగ్గర ఇంత ఉండడం వల్ల అది మనం ఒక పాజిటివ్ గా చూడొచ్చండి. బట్ ఏంటంటే మీరు అన్నట్టుగా పండక్కి పోనీ గోల్డ్ కాదు ఈసారి సిల్వర్ కొనుక్కుందాం అన్న వాళ్ళకి కూడా అక్కడ కూడా వాళ్ళకి బ్రేక్ లేకుండా ఈ సిల్వర్ కూడా 2 లక్షల వైపు పరుగులు తీస్తుంది. అది దానికి వేరే రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు గోల్డ్ కి అయితే మేము స్ట్రైట్ అవే ఒకటే ఆన్సర్ చెప్తాము, దట్ ఈస్ ట్రేడ్ వార్ అని, జియో పొలిటికల్ టెన్షన్స్ అని చెప్తాము. బట్ సిల్వర్ కి అలా మేము చెప్పలేమండి. ద రీజన్స్ ఫర్ సిల్వర్ పెరగడానికైతే అసలు లండన్ వాల్ట్స్ లో ఏమైందంటే అసలు సప్లై లేదండి అక్కడ. ఇంకొక 4 months లో మొత్తం కూడా ఆ వాలెట్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే ఒక్కసారిగా అందరూ కూడా సిల్వర్ ఇంపోర్ట్ చేసుకోవడంలో అసలు ఎక్కడైతే ఆ రిజర్వ్స్ ఉన్నాయో సిల్వర్ రిజర్వ్స్ ఫిజికల్ గా అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతున్నాయి. సో దానివల్ల చాలా రకమైన అనిస్థితి మనకి సిల్వర్ లో కనిపిస్తుందండి. అంటే కొందామన్నా సిల్వర్ దొరకదు అనే సిచ్యువేషన్ కూడా మనము చూడొచ్చేమో. సో ఈ విధంగా సిల్వర్ ఇంకొక రకంగా అది ఇంకా అంటే గోల్డ్ ని మించి పరుగులు తీయడానికి కారణం ఏంటంటే రిజర్వ్స్ లేవండి. అంటే రిజర్వ్స్ అన్ని కూడా ఏవైతే లండన్ వాల్ట్స్ లో రిజర్వ్స్ ఉంటాయో సిల్వర్ రిజర్వ్స్ అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతున్నాయి. దానికి మెయిన్ కారణం మన ఇండియా అండ్ చైనా చాలా
వాల్యూలో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారండి సిల్వర్. సో దానికి తగ్గట్టుగా సప్లై అయితే లేదు. సో ఎంత ఫాస్ట్ గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అంత ఫాస్ట్ గా మనకి సప్లై లేకపోవడం వల్ల అది ఒక రకమైన అనిశ్చితి సిల్వర్ లో మనకు కనిపిస్తుంది. సో కొందామన్నా కూడా సిల్వర్ ఉండదేమో అన్నట్టుగా మనకి ఫిజికల్ గా మనకు కొన్ని రోజులకు దొరకకపోవచ్చేమో అన్నట్టుగా సిల్వర్ అయితే ఉందండి. అయితే మనం చూస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ల పెరుగుదల అంటే ఊహించిన దానికన్నా కూడా 4 రెట్ల ఎక్కువగా గోల్డ్ ఈటీఎఫ్ల పెరుగుదల కూడా ఇప్పుడు మనం చూస్తున్న దానికి ఊతమిస్తుందని మనం అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. అప్పట్లో గోల్డ్ మనకి అంటే రీటైలర్స్ కొంత పార్ట్ కొన్నా, ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ బై చేశాయి. ఈ విధంగా అక్కడ మనకు కనిపిస్తే దానికి ఈక్వలెంట్ గా ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగిందండి. అంటే గోల్డ్ లో ఫిజికల్ గా కాకుండా మనము దీంట్లో బై చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి రిటర్న్స్, లిక్విడిటీ అనేది బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు మేము సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే ఇప్పుడు అప్పుడే కొన్ని రోజులు బంద్ చేయండి, కొనొద్దు అనేటట్టుగా చెప్పేటట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ ఏవైతే మీరు ఈటీఎఫ్స్ కొన్నారు అంటే దాని ఈక్వలెంట్ గా ఫిజికల్ గోల్డ్ ఉండాలి. మీరు ఒక పేపర్ లో ఒక డిజిటల్ గా గోల్డ్ గానీ సిల్వర్ గా కొనాలంటే దాని ఈక్వలెంట్ ఎవరైతే మీకు ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇస్తున్నారో, ఎవరైతే గోల్డ్ ఈటీఎఫ్స్ మీకు యూనిట్స్ లో ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈక్వలెంట్ గా ఆ ఫిజికల్ గా అక్కడ వాళ్ళు కొని ఉంటేనే మీకు ఇష్యూ చేస్తారు. కానీ సిల్వర్ లో ఇక చాలా కంపెనీస్ అండి, సిల్వర్ లో అయితే మీకు ఈటీఎఫ్స్ లో మీరు కొందామన్నా ఆపేశారండి. అసలు మీకు ఇప్పుడు ఈటీఎఫ్స్ కొనాలన్నా కూడా కొన్ని కంపెనీస్ అయితే మా దగ్గర ఇక సిల్వర్ ఈటీఎఫ్స్ ని మేము ఆపేసామని చెప్తున్నారంటే మీరు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులతో వాళ్ళు ఫిజికల్ సిల్వర్ కొనాలి అంటే అక్కడ లేదు, ఫిజికల్ సిల్వర్ అనేది అవైలబుల్ గా లేదు. సో ఈ విధంగా సిచ్యువేషన్ అయితే ఉందండి. సో దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఎవరైతే కొంటున్నారో గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్, ఎస్పెషల్లీ సిల్వర్ ఈటీఎఫ్స్ ఎవరైతే కొంటున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అండ్ ఈ విధంగా గోల్డ్ పెరగడానికి కారణం అయితే మీరు చెప్పినట్టుగా ఒకవైపు ఫిజికల్ గోల్డ్ కొంచెం తగ్గిందండి. ఫిజికల్ లో ఇప్పుడు అంతా ఆర్నమెంట్స్ రూపంలో కానీ ఫిజికల్ లో కానీ మనకి అంటే వస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్ మనకి డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి చూడండి, అవి ఒక 15% వరకు ఈ డిపాజిట్ స్కీమ్స్ కొంచెం తగ్గాయి. అలానే రీటైలర్స్ ద్వారా కూడా బయింగ్ అనేది ఈ గోల్డ్ ఈ ప్రైస్ లో కొనడం అనేది కొంచెం తగ్గింది. బట్ ఈటీఎఫ్స్ మాత్రం చాలా చాలా పెరిగాయి, 20-30% మనకి ఇయర్ ఆన్ ఇయర్ ఈ గ్రోత్ అనేది మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈటీఎఫ్స్ లో. సో దానివల్ల గోల్డ్ అనేది బాగా పెరుగుతుందండి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టర్స్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ప్రాఫిటబుల్ అని మనం అనుకోవచ్చు, సేఫ్? సో ఈ టైంలో మేము చెప్పేది ఏంటంటే కొంచెం కాషియస్ గానే ఉండాలండి. ఈ టైంలో కొంచెం ఆగండి అనే మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఒక్కసారిగా 50-60% పెరగడం అంటే ఒక 12 months లో ఇలా ఒక 10 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదండి. నెవర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. మీరు ఒక డెకేడ్ బ్యాక్ చూసుకున్నా ఒకే ఇయర్ లో గోల్డ్ 60% పెరగడము, 50% పెరగడం అనేది ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు. సో అలాంటిది ఇప్పుడు జరిగింది కాబట్టి ఒకసారి ఇప్పుడు అందరూ కూడా ఒక్క నిమిషం ఒక్కసారి కొంచెం బయింగ్ అనేది కానీ ఏదైనా ఒకసారి ఆగి అసలు ఏం జరుగుతుంది, ఇది కన్సాలిడేట్ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ వస్తుందా అని ఆచితూచి కొంచెం కాషియస్ గా ఉంటూ బై చేసుకునే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వచ్చిందండి. సిల్వర్ అయితే మాత్రం అసలు సిచ్యువేషన్ అయితే సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే మాత్రం అవైలబుల్ గా లేవు. అలానే ఫిజికల్ గా కూడా సిల్వర్ కొంచెం కొంచెం అది డిప్లీట్ అవుతూ ఉందండి. గోల్డ్ మాత్రం కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆచితూచి కొనడమే మంచిదండి, కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిదని మేము ఇప్పుడు అందరికీ చెప్తూ ఉన్నాం. సో మనతో పాటు జాయిన్ అయ్యారండి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రభు గారు. సో మనం చూస్తూ ఉన్నాము గోల్డ్ పరుగులు చూస్తుంటే సామాన్యులు కామన్ ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసమో లేదంటే మన అకేషన్స్లో గోల్డ్ అనేది ఒక భాగము. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొనుక్కునే సామాన్యులు ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలైతే అందరినీ ద్రాక్షగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి గోల్డ్ రన్ పైన? ఇప్పుడు ఎవరైనా గోల్డ్ ఇప్పుడు కొనాలంటే కొంచెం వెనకడిగేస్తారు, ఎందుకంటే బాగా పెరిగింది కదా. సో ఆల్టర్నేట్గా గోల్డ్కి ఏం చేస్తున్నారు, సిల్వరే కొంచెం ఇదిగా ఉంది కాబట్టి సిల్వర్ కొనుక్కుంటున్నారు. సో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇదంటే ఎక్కువ పెట్టాడు, 10 grams కంటే ఎక్కువ 130 దాకా ఉంది. సో ఇంకా కంటిన్యూ ఎందుకు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు అంత పెరుగుతుంది, మళ్ళీ 3000 2000 ఒక్కో రోజు అట్లా విపరీతంగా. అంటే షట్ డౌన్, యుఎస్ షట్ డౌన్ అయింది, వాళ్ళకి డెట్ ఉంది, వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ఇప్పుడు పెరిగినాయి.
$1 trillion అబోవ్ పెరిగింది వాళ్ళకి. $1 billion అట్లా ఉన్నది. 649 లాస్ట్ చూసుకుంటే $649 billion వచ్చింది దాంట్లో గోల్డ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో. సో ఈ ఒక రకంగా మార్కెట్ని ఇబ్బంది పెడితే గోల్డ్ పెరుగుతుందా? ఎందుకంటే చైనా మీద 100% ట్యాక్స్ అడిషనల్ 130 అన్నారు. అప్పుడు అసెట్ క్లాస్లో ఆల్టర్నేటివ్ గోల్డ్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో ఆ రకంగా ఏమన్నా ఇది ఉందా? మళ్ళీ ఇంటర్నేషనల్ అంత బ్యాంకులన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఎక్కువ చేస్తున్నాయి కదా. ఇప్పుడు చైనా కూడా విపరీతంగా ఎక్కువ చేస్తుంది, 2500 మెట్రిక్ టన్స్. సో అంతకంటే ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఇంత పెరిగింది ఇప్పుడు కొనాలా అంటే అవసరార్థం యూజ్ చేసుకోవడానికి అయితే కొనుక్కోవాలి, కానీ తప్పదు. పెళ్ళున్నా ఫంక్షన్ ఉన్నా ఇమీడియట్ కొనుక్కోవాలి. అదే మీరు టైం ఉంటే కనుక ఈటీఎఫ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రకంగా ఈటీఎఫ్ కూడా చూస్తే కొన్ని ఈటీఎఫ్లు అయితే ఓవర్లోడ్ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర యూనిట్స్ కూడా లేకుండా అంత ఇదైపోయింది. యూటీఐ కూడా కొంచెం ఆపేసే ఇదికి వచ్చింది. సో ఎందుకంటే రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది విపరీతంగా. అంటే యూటీఎఫ్లో ఎక్స్పెన్స్ రేషియో ఉండదు కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో. అంటే గోల్డ్ ఎంత అవసరమో ఎంతవరకు అవసరమో అవసరార్థం ఏంటి అంతవరకే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు టైం ఉంటే పార్ట్గా తీసుకోండి, చిన్నగా. 1 year టైం అయితే స్కీములు షాపుల్లో స్కీములు ఉంటాయి 11 monthsది, దాని ద్వారా తీసుకోండి. లేదా 5 years 10 years ఉంటే ఈటీఎఫ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీస్ కానీ అవసరార్థం మీకు ఆ టైంకి ఎంత కావాలో గోల్డ్ దాని ప్రకారం తీసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు. గోల్డ్ విపరీతంగా పెరిగింది. ఒకవేళ చైనా కనుక అమ్మటం మొదలు పెడితే, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం మొదలు పెడితే మళ్ళీ 1,00,000 కిందకు వచ్చేదా అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రాబిలిటీ అంత లో నుంచి కొన్నారు కాబట్టి. సో అందరూ ఎక్కువ చేస్తున్నారు. బ్యాంక్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అని కొంచెం చేసుకున్నారు అనుకోండి, కొంత పర్సెంట్ చేస్తే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఇంత విపరీతంగా పెరిగింది మేబీ 10 to 20% పడే ఛాన్స్ ఉంటాయి. కానీ విపరీతంగా పడుతుందా అంటే అంత పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి. సో ఆల్టర్నేట్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్, 100% సిల్వరే బెస్ట్. ఎందుకంటే కన్సంప్షన్ పెరుగుతోంది విపరీతంగా. ఇప్పుడున్న కంపెనీస్ కంటే ఫ్యూచర్లో వచ్చే కంపెనీస్ కూడా ఇప్పుడున్న మైనింగ్ కానీ ప్రొడక్షన్ కానీ తక్కువ ఉంది. సో సప్లై డిమాండ్లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై తక్కువ ఉంది. సో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ రేట్ పెరుగుతుంది కదా. సో కంటిన్యూస్గా ఎవ్రీథింగ్ ఎక్కడ ఇదివరకు వాడని చోట్ల కూడా ఎక్కువ యూసేజ్ సిల్వర్ పెరుగుతోంది. అంటే బోత్ బ్రదర్స్ చేజింగ్ ఈచ్ అదర్, అంటే వైట్ అండ్ ఎల్లో. సో ఎల్లోని డామినేట్ చేస్తున్నారు అంటే సిల్వర్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. సో వీళ్ళిద్దరు కొట్టుకుంటే వైట్ వస్తుందంటే వీళ్ళ ఆల్టర్నేట్ ఇంకోటి ఏంటి, కాపర్ కూడా కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిల్వర్ కూడా విపరీతంగా పెరిగింది కదా, దాన్ని కూడా చిన్నగా ఇంకా కాపర్ కూడా కొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఎవరైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చండి. ఓకే, అయితే ఈ రన్నింగ్ ఎంతసేపు కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి యాజ్ ఆఫ్ నో మీరు చూస్తూ ఉంటే? సిల్వర్ అయితే తగ్గేదిలే వెనక్కి చూసేదిలే అన్నట్టుంది. అదే మీకు గోల్డ్ అయితేనేమో ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఇప్పుడు 130% అన్నారు చైనా మీద. మోస్ట్ మేజర్ కంట్రీస్ ఇద్దరు మళ్ళీ యుద్ధానికి మొదలయ్యారు. సో ఒక రకం టరీఫ్ వారే కదా. సో ఇవన్నీ సెటిల్ అవ్వాలి అంటే ఇంకా ఆయనకి 3 years టైం ఉంది. ఈ 3 years టైంలో ఎన్ని తెస్తారు, ఎన్ని రకాలుగా ఎన్ని ట్యాక్స్లు వేస్తాడు, ఇంకా కొత్తవి రావచ్చు అనే భయం మార్కెట్కి ఉంది. సో అందుకని అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆల్టర్నేట్లో గోల్డ్ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇవి ఇబ్బంది పెడుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. మళ్ళీ ఏదన్నా సెటిల్ అయిపోయినప్పుడు జనరల్గా తగ్గే ఛాన్సులు ఉంటుంది. ఇప్పుడు విపరీతంగా తగ్గే ఛాన్స్ కనపడట్లేదు మెయిన్. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి మీరు ఏం చెప్తారండి? గోల్డ్ నేను అదే అంటున్నాను, అవసరార్థం ఎంతవరకు అవసరమో. సపోజ్ టైం ఉందా 1 year అంటే స్కీమ్ అనుకున్నాం, అదే 5 years 10 years అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ బిఎస్ ఎంత అవసరం అంతవరకు చేయండి. ఇప్పుడు సపోజ్ మీకు 1 kg అవసరం అంటే మనకి ఈ 5 yearsలో ఎంతవరకు డిప్ అవుతుందో చూసుకొని పార్ట్గా ఇన్ స్టాగర్డ్ మేనర్లో వీ షుడ్ బై. అప్పుడు చేస్తే మనకేంటంటే ఒక్కోసారి ఏదన్నా జియోపొలిటికల్ టెన్షన్ అయ్యి యుఎస్ ప్రెసిడెంట్ కనుక మళ్ళీ మెత్తబడి మళ్ళీ ఇవన్నీ సెటిల్ అయితే డెఫినెట్గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి లోవర్ లోస్లో వస్తాయి. సో లోవర్ లోస్లో వచ్చినప్పుడు మన బయింగ్ యావరేజ్ తక్కువ అవుతుంది కాబట్టి మనం కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే హయ్యర్లో కొనకుండా. సో ఇప్పుడు ఇంకొక రకంగా ఇంకా ఏదైనా కొత్తగా తెస్తే 2 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాబిలిటీస్ ఆర్ దేర్. ఆ ట్రంప్ డ్యాన్సులు ఉన్నంత వరకు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే సెటిల్ అయిందో, ఆ ఇండియా యుఎస్ ట్రేడ్ ట్రమర్స్ ఎప్పుడైతే సెటిల్ అయినాయో దెన్ ఇట్ విల్ టేక్ ఏ యూటర్న్.
సో అంటే అంత సెటిల్ చేసేంత అంత కామ్నెస్తో ఆయన ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఒకవేళ ఇదంతా అవడానికి ప్రాబబ్లీ ఎంత టైం పట్టేటువంటి ఛాన్సెస్? ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు వాళ్ళకి డెట్ ఉందండి, వాళ్ళకి షట్ డౌన్ ఎందుకైంది? డెట్ వల్లే కదా. ఆ డెట్ వల్ల ఇప్పుడు గోల్డ్ పెరిగింది వాళ్ళకి. వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ అన్ని ఇప్పుడు డెట్కి అవసరం లేదు, పర్మిషన్ కూడా అవసరం లేదు, గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అవతల అపోనెంట్ పార్టీ కూడా పర్మిషన్ లేదు, ఒక రకంగా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇది చేసుకోవచ్చు. సెనేట్స్ పర్మిషన్ కూడా అవసరం లేదు కదా అదర్ అపోనెంట్ పార్టీ. సో డెఫినెట్ గా ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారనేది ముఖ్యం. ఏది ఏమైనా మనకి యుఎస్ కూడా ఉండాలి, చైనా కూడా ఉండాలి, ఇద్దరిని కలుపుకుంటా పోవాలి. సో మనం న్యూట్రల్ గా దౌత్యపరంగా ఇద్దరిని కలుపుకుంటూ వెళ్తేనే ముందుకెళ్తాం. ఈ యుఎస్ తో పెట్టుకున్న ఇబ్బందే, చైనాతో పెట్టుకున్న ఇబ్బంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఐఆర్సీ ఫామ్ అవుతుందనే భయం వెన్నుపూసలో వెనుక ట్రంప్కి వస్తుంది. ఎందుకంటే ఏ ట్రేడ్ చేసినా డాలర్ కన్వర్షన్ లో డాలర్స్ ట్రేడ్ చేసినా పే చేస్తారు. ఆ కన్వర్షన్ లో ట్రేడ్ ట్యాక్స్ మొత్తం పోతుంది. కొత్త కరెన్సీ కనుక ఇండియా, రష్యా, చైనా కొత్త కరెన్సీ తీసుకొస్తే వాళ్ళు ఏ కంట్రీతో ఆ కంట్రీతో అదే కరెన్సీతో ట్రేడ్ చేసుకుంటారు కాబట్టి కన్వర్షన్ లేదు అక్కడ. సో అందరు అట్రాక్ట్ అవుతారు. ఇప్పటికే దాదాపు కొన్ని కంట్రీలు అట్రాక్ట్ అయినాయి ఐఆర్సీకి. సో అఫీషియల్గా ఇంకా కాలేదు కాబట్టి ఈ రకంగా ట్రేడ్ అన్ని ట్రమర్స్ అన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బంది పడుతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడో సరే వచ్చే ఛాన్స్లే ఉంటాయి. సో యుఎస్ డీఫేమ్ అవుతుంది, డీగ్రేడ్ అవుతుంది. ఆయన చేసే పెద్దన్న పొజిషన్లో ఉండి ఏ కంట్రీకి కూడా సరిగ్గా చూడట్లేదు. అంటే ఇప్పుడు దాకా ఉన్నది ఎట్లా అంటే వాళ్ళు పెంచి పొజిషన్ యూరోప్నే కాదన్నాడు కదా ఆయన. ప్రతిదీ కూడా అంతకుముందు వాళ్ళు చేసిన ఇదే కాదంటున్నాడు ఆయన. సో ఇది స్ప్లిట్ పర్సనాలిటీ ఆయనలో ఉందా అంటే 100% స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నట్టు. సో రాత్రి ఒకటి చెప్తే పగల ఒకటి చెప్తున్నాడు ఆయన. ఇది ఎంతవరకు అంటే ఇంకా మనకి 3 years టైం ఉంది. వాళ్ళు నిజంగా ఓట్లు వేసిన వాళ్ళు బాధపడుతుంటారేమో ఒక రకంగా చూసి. అంటే ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ 2026లో ఉన్నాయి. సో దానికి ఏదన్నా అక్కడ వాళ్ళ ఇంటర్నల్గా ఏదైనా తగ్గితే జస్టిన్ ట్రూడో కెనడాలో ఎట్లా రీప్లేస్ చేశారో అట్లా కూడా ఇక్కడ చేసే ఛాన్సులు ఉన్నాయి. సో అది చేస్తే మార్కెట్ కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తే ఫెస్టివల్ టైంలో మన ఇండియన్స్ అందరికీ కూడా సెంటిమెంట్ బంగారం కొనుగోలు అనేది. మాధవి గారు, అంటే ఇప్పుడు ధన్తేరస్ దీపావళిని పురస్కరించుకొని కొనుగోలు అసలు ఏ రకంగా ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం కూడబెట్టి గోల్డ్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అదేనండి, అది క్వాంటిటీ అనేది బాగా తగ్గిందండి. అంటే పూర్తిగా కొనకుండా అయితే ఎవరు ఉండరండి మన ఇండియాలో. ప్రతి ఇంట్లో కూడా కొనకుండా అయితే ఉండరు. ఇప్పుడు నేను ఒక 10 grams లేకపోతే ఒక 20 grams ఒక ప్లాన్ చేసుకుని 20 grams కొందామని అనుకున్న నేను, అంటే రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ దంతరాస్ కానీ లేకపోతే దివాళీ టైంలో కానీ ఇయర్కి ఒకసారి 20 grams అనే టార్గెట్ పెట్టుకున్న నేను ఇప్పుడు ఆ 20 grams అయితే నేను కొనను. ఓకే, ఐ విల్ కాంప్రమైజ్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ ఓన్లీ ఒక 10 grams 12 grams నేను అక్కడ కాంప్రమైజ్ అయ్యి అంతవరకు వచ్చేస్తాను. అలానే ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామ్స్ అనేది ఆ పర్టికులర్ వాల్యూ అనేది మనకి తగ్గిపోతుందండి కొనేటప్పుడు. సో దీని పరంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొంటున్న దానికన్నా కొంచెం తగ్గించుకుంటున్నారు. అంటే కొంచెం సేల్స్ అయితే గోల్డ్ షాప్స్ లో వాళ్ళకైతే ఈసారి కొంచెం డల్ టర్న్ ఓవరే జరిగేటట్టుగా. ఎందుకంటే ఇంత హైలో దివాళీ టైంలో ఒకవైపు సిల్వర్ 2 lakhs, ఒకవైపు గోల్డ్ 1,40,000 1,30,000 ఈ రేంజ్ లో ఉండేటప్పుడు అయితే సేల్స్ అయితే మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము. సో దిస్ గోయింగ్ టు బి, బట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకి ఓకే అసలు ఇదంతా వద్దు అని చెప్పి గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ లో కూడా కొనేసుకుంటున్నారండి. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ తయారైంది. అంటే కొనుక్కునే వాళ్ళు కొంచెం తగ్గించేసుకున్నారు వాళ్ళ వాల్యూమ్స్. అలానే ఇక కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా అబ్బా ఎందుకు ఫిజికల్ లోనే ఎందుకు కొనుక్కోవాలి, ఇలా కొనుక్కున్న లక్ష్మి కాదా, ఇలా కొనుక్కున్న గోల్డ్ కాదా అని కొత్తగా ఈ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా డిజిటల్ ద్వారా కొనుక్కున్న వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిందండి. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈ ట్రెండ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఇంకా మీరు ఎంత పెరిగింది అంటే గవర్నమెంటే మా వల్ల కాదు అని సావరిన్ గోల్డ్ బాండ్స్ 2024 నుంచి ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి 2.5% ఇంట్రెస్ట్ ఇవ్వలేక అసలు మా వల్ల కాదని ఈ ఎస్జీబీస్ ఈ గోల్డ్ సావరిన్ బాండ్స్ ని ఎప్పుడో గవర్నమెంట్ ఆపేసిందండి. అంటే మీరు ఆ ట్రెండ్ ని మీరు గమనించవచ్చు. సో ఎవరికైనా భారమే కదండి, గవర్నమెంట్లకే కాదు లేకపోతే మామూలు మధ్యతరగతి వాళ్ళకే కాదు, అందరూ కూడా ఒక రకమైన కట్ అనేది చేసుకున్నారు. గవర్నమెంట్స్ ఎస్జీపీస్ ఆపేసాయి. మనం కూడా కొంచెం ఈ ఫిజికల్ గోల్డ్ ఆపేసి ఏదో డిజిటల్ లో గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నాము. వాల్యూమ్స్ అయితే ఫిజికల్ వాల్యూమ్స్ బదులు ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ మీద కూడా చాలా మేమంతా కూడా ఇప్పుడు కొంతమంది మేము అందరం కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ తీసేసుకుంటున్నారు. లైక్ ఈవెన్ మ్యారేజెస్ కూడా ఇక అంతంతా మనం గోల్డ్ పెట్టి కొనలేక కొంచెం ఒక
కొంత గోల్డ్ కొని మిగతాదంతా కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ ద్వారా గోల్డ్ లాగే ఉండే సిల్వర్ ఆర్నమెంట్స్ కి ఆప్షన్స్ అనేవి వెతుక్కుంటున్నారండి, ఆప్షన్స్ అనేవి చూసుకుంటున్నారు. సో దెర్ ఈజ్ నో అదర్ వే. ఇప్పుడు ఇంత ప్రైస్ లో ఎవరు కూడా సేమ్ కన్సంప్షన్ చేయడానికి అయితే మాత్రం కుదరదండి. అయితే ప్రెసెంట్ డిజిటల్ గోల్డ్లో కూడా మోసాలు జరిగేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు? సో డిజిటల్ గోల్డ్ లో రకరకాలుగా ఉన్నాయండి. అంటే మనకి కొత్త ప్లాట్ఫామ్స్ అనేవి, ఈవెన్ పేటిఎం ద్వారా కూడా మీరు 100 రూపాయలతో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు అని, అలానే మనకి చాలా యాప్స్ అనేవి వచ్చేసాయి. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏ యాప్ లో పడితే ఆ యాప్ లో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ ఒక అకౌంట్, అంటే ఈటీఎఫ్స్ కొనాలి అంటే ముందు డిమాట్ అకౌంట్ కావాలండి. సో ఈటీఎఫ్స్ లో అయితే డిమాట్ అకౌంట్ ఉండాలి. బట్ ఏంటంటే ఈ యాప్స్ ద్వారా అవన్నీ లేకుండా వాళ్ళు ఏవో కొంత మీకు నార్మల్ అప్లికేషన్ ఫామ్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఆథెంటికేషన్ అనేది చాలా నార్మల్ గా ఉంటుంది. ఆథెంటికేషన్ ద్వారా వెళ్ళి వాళ్ళకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ షేర్ చేసేయకుండా ఒక్కసారి వాళ్ళు బై చేస్తున్న ప్లాట్ఫామ్ ఏంటి, వాళ్ళు బై చేస్తున్న యాప్ ఏంటి, దాని ఆథెంటిసిటీ ఏంటి, దానికి ఆర్బీఐ లైసెన్స్ ఉందా, సెబీ పర్మిషన్ ఉందా, ఇవన్నీ అయితే కొత్తగా కొనుక్కునే వాళ్ళైతే ఒక్కసారి రీచెక్ చేసుకోవాలండి. ఆ యాప్ ని మీరు వెళ్ళి గూగుల్లో పెట్టి దాని గురించి సెబీ రెగ్యులరైజ్డ్ ఉందా లేకపోతే సెబీ ఆథెంటికేషన్ ఉందా అనేది చెక్ చేసుకొని కొనుక్కుంటే మంచిదండి. అన్ని యాప్స్ కూడా మంచివి కాదు. అదర్వైజ్ మీ ఫైనాన్షియల్ ప్లానర్స్ ని డైరెక్ట్ గా సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. బట్ ఈటీఎఫ్స్ కొనుక్కోవాలి అంటే మనకి డిమాట్ అకౌంట్ ఉండాలి. మేడం నా దగ్గర డిమాట్ అకౌంట్ లేదు, అయినా నేను కొనుక్కోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు అండి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ చాలా వచ్చాయండి. నిపాన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వచ్చాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ వచ్చాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో అందరూ పెడుతున్నారు కదా. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టలేని వాళ్ళు ఎవరు లేరు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళకైతే ఇక ఏ ప్రాబ్లం లేదండి. మీరు అందరూ కూడా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయితే మీకు చాలా వరకు గోల్డ్ ఈటీఎఫ్స్ మాకు వద్దు, మాకు డిమాట్ అకౌంట్ లేదు అనుకునే వాళ్ళకి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మీకు పెట్టేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ అన్ని కూడా చూస్ చేసుకోవడం మంచిదండి. ఇన్స్టెడ్ ఆఫ్ యాప్స్ కొత్తగా వచ్చే మీకు ఎప్పుడూ తెలియలేని ఏదో లింక్స్ ఓపెన్ చేసేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయడం కన్నా వీఆర్ గివింగ్ 2-3 ఆప్షన్స్ టు చూస్. ఓకే, అలానే ప్రభు గారు, అంటే ఈ భారత్లో ఎస్పెషల్లీ గోల్డ్ ధరలు పెరగటం అనేది అంటే జ్యువెలరీ రంగం కావచ్చు, అటు భారత ఎకనామీ పైన ఎలాంటి ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయని? అంటే ఎసెట్ క్లాస్లో అది సెట్ అయిపోతే జియో పొలిటికల్ టెన్షన్ ఇదైపోతే సెట్ అయిపోతే తగ్గిపోయే ఛాన్స్లే ఉన్నాయి. ఇంత పెరిగింది కదా, విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్నాం అనుకోండి, సామెత కూడా ఉంటది, విరిగే ఛాన్స్ ఉంది. ఒక 10-20% అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ విపరీతంగా లేదు. సో ఇదివరకు లాగా 50,000 60,000 వస్తుందా అంటే ఎదురు చూస్తే రాదు. సో అంత డిమాండ్ ఉంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి దానివల్ల తగ్గవు. సో అవన్నీ సెటిల్ అయితే తగ్గుతాయి. ఒకవేళ ఇది కనుక కంటిన్యూషన్ ఇంకా ఆయన కొత్త కొత్త ఇష్యూస్ బయటికి తెస్తూ ఇంకా ఏదన్నా అన్ని కంట్రీస్కి ఇబ్బంది పెడుతుంటే 10% కొన్ని కంట్రీస్, 30-50% కొన్ని కంట్రీస్, వీళ్ళందరికీ ఇంకా కొత్త ట్యాక్స్లు ఏమైనా వేస్తారా అని ఏం చేస్తారని తెలియదు. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు. ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందుకనే మార్కెట్ భయపడుతోంది. మార్కెట్ ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. అంటే లాస్ట్ ఇయర్ దివాళీకి ముందు మార్కెట్ పెరిగింది, దివాళీ తర్వాత ఇదైంది. అంటే ఇప్పుడు మనం ఒక రకంగా ఆల్ టైమ్ హై అన్ని కూడా ఈ వరల్డ్ మార్కెట్స్ అన్ని, యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైకి చాలా దూరంలో ఉన్నాయి, చాలా హైలో ఉన్నాయి. సో మనమే ఇంకా 4-5% దూరంలో ఉన్నాం. స్టిల్ వీఆర్ స్ట్రగులింగ్ అండర్ లైన్ లోనే ఉన్నాం. సో ఇప్పుడు దివాళీ వరకు ఇట్లానే ఉండొచ్చా అనేది, లేకపోతే వస్తుందా? జెఫ్రీస్ ఇచ్చిన ప్రకారం డిసెంబర్కి 26,600 అన్నారు. ఒకవేళ ఈ సంవత్సరం దివాళీ లోపల ఆల్ టైమ్ హై కనుక రాకపోతే నెక్స్ట్ కంటిన్యూషన్ తర్వాత దివాళీ తర్వాత వచ్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ఈ ఇష్యూస్ కనుక సెటిల్ అయితే. ఈ ఇష్యూస్ సెటిల్ అయితే డెఫినెట్ గా తగ్గే ఛాన్స్ ఉంటుంది, గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ యూటర్న్ తీసుకుందో గోల్డ్ ఖచ్చితంగా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అప్పుడు మనం, ఎందుకంటే టైం ఉన్న దాన్ని బట్టి కొంచెం పార్ట్గా కొనుక్కోవడం మంచిది అనుకున్నాం. సిల్వర్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా తడిగుడ్డేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. 2 లక్షలు అంటే 2.5 లక్షలు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మొన్నటిదాకా 2 lakhs అనుకుంటే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, సప్లై తక్కువ ఉంది కాబట్టి 2.5 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 5 years to 10 years టార్గెట్ పెట్టుకుంటే ఎప్పుడు వస్తే అప్పుడు మీ టార్గెట్, మీరు అనుకున్న టార్గెట్ ఎప్పుడు వస్తే బయటకు వచ్చేయండి. సింపుల్. మార్కెట్లో అంత ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఈక్విటీలో అంత పర్సెంటేజ్ ఓవర్ నైట్లో రాదు, దగ్గరలో రాదు, టైం తీసుకుంటుంది. కాబట్టి
సిల్వర్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తే మంచిది. ఎందుకంటే సిల్వర్ ఎక్కువ ఫిజికల్గా తీసుకున్నా మనం ఉంచుకోలేము. సో స్టోరేజ్ ఇది కూడా ఇబ్బంది అవుతుంది. అదే గోల్డ్ అయితే మనం లాకర్లో పెడతాం, ఎక్కడో చోట పెడతాం. సో అది కూడా సెక్యూరిటీ కూడా ఇది. సో రెండింటికి కూడా సెక్యూరిటీ ఇది. అంటే ఈ రెండింటికి ఇది కాకుండా నెక్స్ట్ నేను కూడా ఉన్నాను, థర్డ్ బ్రదర్ ఇంకొక ఇది కూడా వస్తుంది. అతి తొందరలో దాన్ని కూడా చూస్తాం, కాపర్ని కూడా చూస్తాం. కాపర్ కూడా కొంచెం హైలైట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ యూసేజ్ చోట ఇండస్ట్రియల్ యూసేజ్ లో కాపర్ కూడా యూసేజ్ పెరుగుతోంది. సో డెఫినెట్ గా ముగ్గురు బ్రదర్స్ అనుకోవచ్చు. అప్పుడు ముగ్గురు నేనంటే నేను అనే ముందుకెళ్లే గొడవపడి ముందుకు ఎవరా అనేది మనం ఈ హ్యావ్ టు సెర్చ్ ఆన్ ద టైం ఏమవుతుంది అనేది. ఏదేమైనా గోల్డ్ మనకి ఎంత అవసరం అవుతాం, అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారం ఎక్రూడ్ చేయండి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలంటే సిల్వర్ చూడొచ్చు, కాపర్ చూడొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు. సో అది ప్రజెంట్ గోల్డ్ పరుగులకి సంబంధించినటువంటి మార్కెట్ అనలిస్ట్ల విశ్లేషణ ఇది. సిల్వర్ పైన మాత్రం అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. గోల్డ్ పైన మాత్రం ఆచితూచి ఇన్వెస్ట్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.